హాయ్ ఎవరివన్, ఇది వచ్చేసరికి చిన్న అన్బాక్సింగ్ వీడియో అండి. ఇదేం లేదు, ఎక్వేరియం కింద మనము థర్మాకోల్ షీట్ పెడతాం కదా, అలాంటిది ఫోమ్ షీట్, రబ్బర్ మ్యాట్ అని కూడా అంటారు. ఓకే, ఇది నాకు పంపించిన వాళ్ళు మాత్రం ఆక్వా క్లబ్ వాళ్ళు, బెంగళూరు నుంచి. ఓకే, ఇది సైజ్ వచ్చేసరికి మనకు 2 feet by 1.5 feet అండి, 60 centimeters by 45 centimeters. ప్రైస్ వచ్చేసి నాకు ఇది 350 రూపీస్ ఇది పడింది. దీనికి డెలివరీ ఛార్జ్ వచ్చేసి ఒక 60 రూపీస్ పడింది. ఇది ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఒక వెబ్సైట్లో అయితేనేమో 350 రూపీసే ఉంది, కాకపోతే రేటింగ్ చండాలంగా ఉంది. ఇంకో వెబ్సైట్ అయితేనేమో 400 రూపీస్ ఉంది, ఫ్రీ షిప్పింగ్ అన్నారు కానీ అక్కడ రేటింగ్ బాగాలేదు. ఇంకో వెబ్సైట్ 400 ఉంది, మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ 120 ఉంది. ఇది వీళ్ళ వెబ్సైట్లో 350 ఉంది, షిప్పింగ్ ఛార్జెస్ 60 పడింది. అలా మీరు పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఎప్పుడు 4 చోట్ల విచారించి తీసుకోమని చెప్పేసి, అలాగనే మీరు కూడా ఒక 4-5 చోట్ల చూసి రేటింగ్ ఎక్కడ బాగుంది ఏంటి, వెబ్సైట్ జెన్యూనా కదా చూసి చెక్ చేసి తీసుకోవాలి. ఓకే, ఇంకా అది మీ ఇష్టం. ఇది లోకల్లో బెంగళూరులో కాబట్టి మనకు తక్కువ, అదే నాకు డెలివరీ ఛార్జ్ 60 పడింది. కొంతమంది బెంగళూరు సెల్లర్సే మనకు 120 నుంచి 250 డెలివరీ ఛార్జ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు చూసి తీసుకోవాలి. దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఓకే, వీళ్ళ డీటెయిల్స్ మన వెబ్సైట్లో ఉన్నాయండి. వీళ్ళ డీటెయిల్స్ ఏమి మన వెబ్సైట్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా పోస్ట్ చేశాను. జస్ట్ 1 minute అండి, వీడియో పాస్ చేస్తాను, అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మీ పరిస్థితి. గార్డెన్ మ్యాట్. ఓకే, సైజెస్ అనేవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇందులో. ఇంకా మీ ఇష్టం, మీకు కావాల్సిన సైజ్ కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు నేను కూడా తెప్పించాను, అది 12 ఉంది. ఓకే, నేను ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక నిమిషము. ఎక్వేరియం సైజ్ పెరిగే కొద్దీ షీట్ యొక్క మందం కూడా పెరగాల. ఇలా ఉంటుంది, బ్లాక్ కలర్. ఓకే, కొంచెం సైజ్ ఎక్స్ట్రా ఇస్తారనుకుంటున్నా. మరి 2 feet అంటే 2 feet కాకుండా కొంచెం ఒక 1 inch అటు ఇటు 1 inch ఎక్స్ట్రా ఉంటుంది నాకు తెలుసు ఖచ్చితంగా. ఓకే, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.